సామ్సంగ్ వాళ్ళు అయితే సామ్సంగ్ గెలాక్సీ M47 ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఈ ఫోన్ టిప్స్ అయితే నేనైతే ఈ వీడియోని అయితే మీకు అయితే చెప్తా. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 23,000 అయితే పెట్టిళ్ళు. దీంట్లో నావ్ బార్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆన్ అయితే చేసుకోవచ్చు మీరైతే నావ్ బార్ అయితే. ఇక్కడ ఇవన్నీ యాప్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. క్లాక్కి, గూగుల్కి అట్లా కొన్ని యాప్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ ఇవన్నీ చూపించే యాప్స్కి అయితే అది సెట్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్ స్క్రీన్లో అయితే ఇక్కడ కిందనైతే ఆఫీస్ మీకైతే ఇక్కడ నుంచి మీరైతే అన్ని చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ ఇట్లా ఏమేమి వచ్చినాయని. దీంట్లో సామ్సంగ్ పే కూడా ఉంటుంది. దీంట్లో మీ క్రెడిట్ కార్డ్ ఇట్లా యాడ్ అయితే తీసుకొని డైరెక్ట్ ట్యాప్ అండ్ పే అయితే చేసుకోవచ్చు. ఈ ఫోన్ లో మీకు NFC సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది ఒకటి కూల్ ఫీచర్ అయితే అనిపించింది. ఇది ప్రీమియం ఫోన్స్ కి ఇస్తారు వీళ్ళైతే. బడ్జెట్ ఫోన్ లో కూడా తీసుకొచ్చి సామ్సంగ్ వాళ్ళు అయితే ఇది ఒకటి హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ లో. ఇంకా లాక్ స్క్రీన్ లో కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా. అవి కూడా నేనైతే మీకైతే చెప్తా. ఫస్ట్ లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ లోకి వచ్చేసేయండి. సెట్టింగ్స్ లోకి వచ్చేసి ఇక్కడైతే చాలా వాల్ పేపర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరైతే ఏదైనా ఫోటోని అయితే ఇప్పుడైతే సెలెక్ట్ అయితే చేసుకుంటే ఈ క్లాక్ అయితే మీకు నచ్చినట్టయితే మీరు కస్టమైజ్ చేసుకోండి. ఫౌండ్ అవన్నీ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా ఉన్నది ఈ ఫోన్ లో. మీకైతే డైరెక్ట్ సర్కిల్ టు సెర్చ్ చేసి మీకు తెలియని ఇన్ఫర్మేషన్ అయితే ఆటోమేటిక్ అనేది తెలుసుకోవచ్చు. ఇంకా ఎడ్జ్ ప్యానల్ అయితే ఉంటుంది. ఎడ్జ్ ప్యానల్ కూడా మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళి ఇక్కడ నుంచి మీరు డిఫరెంట్ యాప్స్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మోర్ సెట్టింగ్స్ లోకి వచ్చేసి ఇక్కడ నుంచి మీరైతే వేరే ఎడ్జ్ ప్యానల్ కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ఇంకా చాలా ఎడ్జ్ ప్యానల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ అయితే. ఇంకా ఈ ఫోన్లో మీకు అయితే సెక్యూర్ ఫోల్డర్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీ ఫొటోస్ ఫైల్స్ ఏమైనా ఉంటే దాంట్లో అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చిన దాంట్లోకి అయితే వచ్చేసి మీరు సెట్టింగ్స్లోకి అయితే వచ్చేసి ఇక్కడ అయితే ఉంటుంది మీకు అయితే సెక్యూర్ ఫోల్డర్ అయితే. ఇక్కడ నుంచి మీ ఫైల్స్ ఫొటోస్ అయితే ఇందులో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా దీంట్లో యాప్స్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు ప్రైవేట్లోనైతే. ఈ ఫోన్ డిజైన్ అయితే ప్రీమియం అయితే ఉన్నది. పాలికార్బోనేట్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. బెజల్స్ అయితే కొంచెం ఎక్కిచ్చిళ్ళు. అదైతే నాకైతే నచ్చలేదు ఈ ఫోన్లో. 6.67 ఇంచెస్ FHD సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది ఈ ఫోన్లో. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. 1200 nits HBM బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. ప్రీ అప్గ్రేడ్ గ్లాస్ అయితే ఇచ్చిళ్ళు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఈ ఫోన్ లో 1UI 8.5 మీద రన్ అవుతుంది. Android 6 మీద రన్ అవుతుంది. బ్లోట్వేర్ అయితే లైట్ గా అయితే ఉంటుంది కొంచెం అయితే. 6 years Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో మీకైతే. స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. AnTuTu స్కోర్ అయితే 8 lakhs ప్లస్ వచ్చింది. BGM అయితే మీకు 60 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమ్స్ అయితే ఈ ఫోన్ లో అయితే మీరైతే ఆడలేరు. టైం పాస్ అయితే ఆడుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో మీకైతే. 200 grams అయితే ఉన్నది ఫోన్ వెయిట్ వచ్చేసి. బాక్స్లో అయితే మీకు చార్జర్ అయితే ఇయ్యారు. బ్యాక్ సైడ్ 50 MP ప్రైమరీ కెమెరా ఇచ్చిళ్ళు. 5 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. 2 MP మైక్రో కెమెరా అనేది ఇచ్చిళ్ళు బ్యాక్ సైడ్ అయితే. ఫ్రంట్ అయితే 13 MP కెమెరా ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ మీరు 4K 30 FPS లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అయితే 1080p 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. సింగిల్ స్పీకర్ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. స్పీకర్ క్వాలిటీ అయితే నార్మల్ ఉన్నాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇస్తే బాగుండు. హ్యాప్ డిస్క్ కూడా నార్మల్ ఉన్నాయి. 12 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో మీకైతే. బ్లూటూత్ 5.4 మీద వస్తుంది. వైఫై 7 మీద వస్తుంది. NFC సపోర్ట్ కూడా ఉన్నది. అండర్ 25K లో ఏదైనా సామ్సంగ్ ఫోన్ చూస్తా ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ అయితే చేయండి. మీకు నచ్చుతున్నైతే ఈ ఫోన్ అయితే మీరైతే పర్చేస్ అయితే చేయండి.